హాల్ ఇదంతా హాల్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ సోఫాలు కుర్చీలు అలాంటివి ఏం లేవు. ఎందుకంటే మేము ఇక్కడ ఉండట్లేదు కాబట్టి, హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడైతే సామాన్లు ఏం లేవు. ఇదంతా హాల్ అన్నమాట. నెక్స్ట్ ఇది పూజా రూము. పూజా రూమ్ అన్నమాట. మార్నింగే పూజ చేశాను. పూజా రూము. అలాగే కిచెన్ చూపిస్తా. దూరం మా కిచెన్ ఇక్కడ అంటే కొన్ని సామాన్లు ఇక్కడ ఉన్నాయి, కొన్ని సామాన్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఫ్రిడ్జ్, టీవీ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అందుకే మేము వచ్చినప్పుడు వాడుకోవడానికి కొన్ని సామాన్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఉంది ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. రావాలి మామూలుగా అయితే ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇది ఒక బెడ్రూము. అక్కడ అదొక బెడ్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ అంతా టీవీ పెట్టుకునే ఏరియా అన్నమాట. ఇవన్నీ నిన్న వాడపల్లి వెళ్ళినప్పుడు పూతరేకులు తీసుకున్నాము. ఆత్రేయపురం పూతరేకులు ఆఫీస్లో మా అబ్బాయి ఫ్రెండ్స్ అడిగారని వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇది ఒక బెడ్రూము. ఇవి ఫ్యాన్ పనిచేయట్లేదు, అందుకని ఈ పరుపు తీసి అక్కడ వేసుకుని 2 ఫ్యాన్లు వేసుకుంటున్నాం. వేడి చాలా ఎక్కువగా ఉంది, అందుకని మొత్తం ఇదంతా ఖాళీగా ఉందన్నమాట. ఇది ఒక బీరువా అనమాట. ఇవేమో షెల్ఫ్లు, బుక్స్ అవి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే ప్రజెంట్ అంతా ఖాళీగా ఉంది. ఇది ఒక బెడ్రూము. అది బాత్రూము, టాయిలెట్స్ అవేం చూపించాను నేను. బాత్రూమ్ చూసేది ఏముండదు. ఇటు ఉత్తర వైపున ఇది ఒక డోర్ ఉంది. మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు. అటు తూర్పు వైపున ఒక డోర్ ఉంది కదా, మెయిన్ డోర్. ఇటు ఒక ఉత్తర వైపు ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్. అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదిగోండి సామాన్లతో నిండిపోయింది. ప్యాకింగ్స్ అన్నీ అలా పైన ఉన్నాయి అన్నమాట. మేము ఏమి వాడట్లేని వలన అందుకని అన్నీ అలాగా ప్యాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. ఇది బయటకు వెళ్దాం రండి. ఇది బోర్ అన్నమాట. పైన కవర్ వేసి కప్పాము. వాటర్ పడి తడిసిపోతున్నాను. ఇక వాటర్ వస్తూ ఉంటాయి, బోర్ వాటరు. అలాగే తులసి మొక్కలు. ఇక్కడ అన్ని మొక్కలు వేసుకోవడానికి పొద్దున్నే గడ్డి లేచిపోతే అంతా తీసాను అనమాట. ఇది జామ చెట్టు. జామ చెట్టు బాగానే కాసింది. ఇది కరివేపాకు చెట్టు అనమాట. చూడండి చాలా బాగా లేచింది. చిన్న మొక్క వేసాను. ఇది 1 ఇయర్ అవుతుంది ఎప్పుడే వేసి, చాలా కాలం అయింది. కరివేపాకు బాగా లేచింది. ఇవన్నీ తులసి మొక్కలు అనమాట. ఈ ప్లేస్లోనే నేను వీడియో తీశాను. ఇక్కడ నేను నిన్న తీసానని చెప్పాను కదా వీడియో. ఇక్కడే అనమాట. మేము ఎక్కువగా ఇక్కడే కూర్చొని ఇక్కడ వంట చేసుకుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళం. ఇక్కడ చాలా ప్లేస్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కూర్చునే వాళ్ళం. నిన్న వీడియో నేను ఇక్కడ నుండే చేశాను. చూద్దాం రండి. వాషింగ్ మిషన్ అది వస్తుంది. ఇక్కడ కూడా వాటర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా వాటర్ వస్తాయి. ఇది కూడా బాత్రూమే అనమాట. కానీ అన్ని చెత్త సామాన్లతో నిండిపోయింది. ఉంటే స్టోర్ రూమ్లో ఉంచేసాము. ఇది ఇక్కడ సింక్ ఇక్కడ. ఇదిగోండి ఇదంతా మనం ఇలా తిరిగే ప్లేస్ అన్నమాట. ఇటు సైడ్ తిరగడానికి ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. పైకి వెళ్దాం. ఇంకా ఇది మోటార్ వేసింది. ఇది పారిజాతం చెట్టు. చాలాసార్లు కట్ చేశాను కానీ చాలా బాగా లేచింది అనమాట. ఇది పారిజాతం చాలా పువ్వులు పూసింది. ఇప్పుడు మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. చాలా వాసన వస్తాయి పువ్వులు. పారిజాతం చెట్టు. ఇటు కూడా బ్యాక్ సైడ్ చూద్దాం రండి. ఇటు కూడా బ్యాక్ సైడ్ మనం ఇటు తిరగడానికి ఇది ప్లేస్ అన్నట్టు. ఇంకా పక్కన అందరూ గేదెలు అవన్నీ వాళ్ళ పక్క వాళ్ళది అనమాట. అంతా మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఇదంతాను. పైన చూద్దాం రండి.
కిచెన్లో ఫ్యాన్ పెట్టించాలి. ఇక్కడ ఈ హోల్లోంచి ఏమో పిల్లులు వచ్చేసాయని చెప్పేసి పొద్దున్న మొత్తం అన్ని ఇలా ఇటుకలు పెట్టి రాళ్ళు పెట్టేసాము. పిల్లులు మొత్తం వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇదేనండి పైన అంతా ఇక ఇలా ఓపెన్ ప్లేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వాటర్ ట్యాంక్. ఇది పక్కన వీళ్ళు కొత్తగా కట్టారనమాట. వీళ్ళు మొన్ననే కట్టుకున్నారు ఈ ఇల్లు అయితే. వాటర్ మన ఇంట్లోంచే ఇచ్చాము వీళ్ళకైతేను. ఇల్లు కట్టేది ఇక్కడ వీళ్ళకి ఎవరికి కూడా బోర్ అనేది లేదనమాట. మా ఇంట్లోనే బోర్ ఉంది. అయితే ఇల్లు కట్టుకోవడానికి వాటర్ కావాలని అడిగారు. సర్లే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే సంతోషమే కదా, అయితే వాడుకోండి అని చెప్పాను. వాళ్ళకి తాళమది ఇచ్చాను. ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఇప్పుడు అక్కడ ఇల్లు కూడా కడుతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. వీళ్ళ స్లాబ్ వేసి కూడా ఒక 10 days అవుతుంది. ఇంకా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. వీళ్ళు కూడా వాటర్ కావాలని అడిగితే మనం వాటర్ వాడుకోమని ఇచ్చాము. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ వాటరే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. బయట పైప్ ఉంది. ఆ పైపుని ఇంకా వీళ్ళందరూ కూడా వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ గేదెలకి వాటర్ కావాలని అంటే అక్కడ పైప్ ఉంది కదా, ఇంక బయటనే వదిలేసాం అనమాట. ఇక్కడ అంతా మొత్తం గ్రీనరీ, మందార చెట్లు, తెల్లమందారం చూపించు. చాలా పువ్వులు పూస్తాయి తెల్లమందారం. నేను కడియం నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చి వేసాను. చాలా బాగా పూస్తాయి. ఇక్కడ రెడ్ మందారం, పారిజాతం చెట్టు. ఇదేనండి మా హోమ్ టూర్ అడిగారు కదా, ఇదే మొత్తం ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటుంది. విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ గేదెలే ఉంటాయి. పాలకైతే అసలు లోటే ఉండదు. చిక్కటి పాలు పోస్తారు వీళ్ళందరూ కూడా. మనకు బాగా తెలిసిన వాళ్ళే. పాలైతే చాలా బాగా చిక్కడిగా ఉంటాయి. మంచి వాళ్ళు వీళ్ళందరూ మన దగ్గర వాటరే వాడుకుంటూ ఉంటారు. మున్సిపాలిటీ పైప్ ఉంది. కాకపోతే అందులో సమ్మర్లో అయితే చాలా సన్నగా వస్తుంటే ఎక్కువ వాటర్ రావు. ఇప్పుడు బాగానే వాడుకుంటూ ఉంటారు అందరూ, గేదెలకి దానికి. సరే వాడుకోమని ఇచ్చేసాను అనమాట. ఇదండి మొత్తం మా హోమ్ టూర్ అడిగారు రాజమండ్రిలో. ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.